అందరికీ వందనాలు. నా పేరు బంటిమిల్లి రతన్ పాల్. మరి 2021 సంవత్సరంలో ఈ స్థలంలో మందిర నిర్మాణం కొరకు స్థలం తీసుకోవడం జరిగింది. సత్యంజీ గార్డెన్, దువ్వూరు ప్రాంతము, దువ్వూరు విలేజ్, సంఘం మండలంలో మందిరం కొరకు స్థలం తీసుకోవడం జరిగింది. అయితే మే నెల 4వ తారీఖున మరి యొక్క మందిర నిర్మాణం కొరకు నిర్మాణం ప్రారంభించగా బలి శేషారావు అనే వ్యక్తి ద్వారా ఆటంకం వచ్చింది. అతడు వచ్చి అతడి బృందంతో వచ్చి అడ్డగించి మందిర నిర్మాణం ఆపివేయడం జరిగింది. మందిరం ఎదురుగా ఉన్న స్థలంలో దిమ్మ కట్టి బొమ్మ పెట్టి పూజలు చేయడం ప్రారంభించారు. బలి శేషారావు వ్యక్తి ద్వారా నాకు ప్రాణహాని ఉంది. అలాగే ఈ విషయాన్ని ఏఐసియు బృందానికి తెలియజేయగా వెంటనే వారు స్పందించి స్థలంలోకి వచ్చి వారి సహకారాన్ని వారి బృందంతో వచ్చి వారికి అందించడం జరిగింది. వారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. దైవజనులు జరిగిన సంఘటనని ఏసు దృష్టికి తీసుకొచ్చిన వెంటనే మా టీం ద్వారా ఆ ప్రాంతానికి వెళ్లి పరామర్శించాము, సమస్యను తెలుసుకున్నాము. పాస్టర్ గారి మీద దాడి జరిగిన స్థలము దువ్వూరు ప్రాంతము, సంగం మండలం, నెల్లూరు జిల్లా. మన భారతదేశం లౌకిక దేశం. మనమందరము కలిసిమెలిసి జీవించాలి. హిందూ, క్రిస్టియన్, ముస్లిం మేమందరము కలిసి ఐక్యతగా జీవిస్తుంటే వారిలో కొంతమంది పాస్టర్ల మీద దాడి చేస్తూ, చర్చిల మీద దాడి చేస్తూ ఎంతో మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. వారికి ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాను. మాకు హైందవుల్లో చాలా మంది మిత్రులు ఉన్నారు. మేమందరం వాళ్ళతో కలిసిమెలిసి ఉంటాం. హైందవుల్లో కొంతమంది ఈ విధంగా ప్రేరేపిస్తూ దాడులు చేస్తూ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. ఏ పాస్టర్ గారు కూడా, ఏ దైవజనుడు కూడా గుళ్ళు నిర్మాణం చేసేటప్పుడు అడ్డుకోడు. ఏ దైవజనుడు కూడా పూజారి మీద దాడి చేయడు. అయితే హైందవుల్లో కొంతమంది చీడపురుగులు ఇలాంటి వారు చర్చిల మీద దాడి చేస్తూ, నిర్మాణాల మీద దాడి చేస్తూ, దైవజనుల మీద దాడి చేస్తూ వాళ్ళ ఇబ్బందులకి గురి చేస్తున్నారు. అధికారులు పక్షపాతం లేకుండా పాస్టర్ గారికి న్యాయం చేయాలని ఈ సమయంలో తెలియపరుస్తున్నాను. చర్చి నిర్మాణాన్ని బలి శేషారావు శనివారం రోజున అడ్డుకొని నిర్మాణాన్ని ఆప్ చేసి రెండవ రోజే చర్చికి ఎదురుగా దిమ్మిగట్టి బొమ్మ పెట్టి భజన చేయడం ప్రారంభించాడు. ఆ వ్యక్తి ద్వారా పాస్టర్ గారు నాకు ప్రాణహాని ఉంది అని తెలియపరిచారు. అయితే ఈ సమయంలో తెలియపరుస్తున్నాము. పాస్టర్ గారు కానీ, వారి కుటుంబానికి కానీ, వారు నిర్మించుకుంటున్న మందిరానికి కానీ ఏదైనా దాడి చేసి హాని చేస్తే ఆల్ ఇండియాలో ఉండే అన్ని సంస్థలు ప్రభు పక్షాన నిలబడి పాస్టర్ గారికి న్యాయం చేసే వరకు పోరాడతామని ఈ సమయంలో తెలియపరుస్తున్నాను. నేను ఏఐసియు కుర్చి మండల అధ్యక్షుడిగా పాస్టర్ గారి యొక్క మందిర నిర్మాణ విషయంలో జరిగినటువంటి ఈ దాడిని నేను ఎంతగానో ఖండిస్తున్నాను. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులు అందరూ కూడా స్పందించాలి. బలి శేషారావు అనే వ్యక్తి ద్వారా నాకు నా కుటుంబానికి, సంఘానికి, మందిర నిర్మాణానికి మరి హాని ఉందని మీకు తెలియజేస్తున్నాను. మరి ప్రతి క్రైస్తవ సంస్థ, ప్రతి ఫెలోషిప్ కూడా మరి ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నా.